హలో అండి. అండి సో ఏజ్ అన్నారు కాబట్టి సారీ టు ఇంటరప్ట్. 35 అంటే ఒక మ్యాజికల్ ఏజ్ అంటా ఉంటారు. వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ? అంటే 35 తర్వాత పిల్లలు పుట్టడం అవకాశం తక్కువ ఉంటదా? వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ? సో అవకాశం అనేది తక్కువ అని ఉండదు, హ్మ్. ఉంటుంది, ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ద ఛాన్స్ ఆఫ్ మిస్‌క్యారేజ్, ద ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ అన్ అబ్నార్మల్ చైల్డ్ ఇస్ ఆల్సో మోర్. ఓకే. ఎందుకంటే ద క్లాక్, వీ హ్యావ్ అ క్లాక్. ఆడోళ్ళకి ఒక క్లాక్ ఉంటుంది. హుహు. యూ మే లుక్ 30, యూ మే బి 50, బట్ యూ Hmm. మే లుక్ 30. యాహ్! ద క్లాక్ ఈస్ దట్ మీ అండాశయాల్లో అండాలు ఏజ్ అవుతా ఉంటాయి. ఓహ్! బికాజ్ ఆడోళ్ళలో ఏంటంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే అండాలు వచ్చేస్తాయి అనమాట ఇన్ ద అండాశయాలు. యాహ్! సో ఆఫ్టర్ దే ఆర్ బోర్న్, పుట్టిన తర్వాత ఎన్నో లక్షలు పోతూనే ఉంటాయి, కానీ మెనోపాజ్కి వచ్చేసరికి మొత్తం ఎగ్స్ అయిపోతాయి. సో మీనింగ్ ఏంటి, ఎన్ని ఎగ్స్ ఉండాలో పుట్టుకతోటే ఉంటాయి, Hmm. ఇవి పోతూనే ఉంటాయి. సో 30 తర్వాత ఏంటంటే ద ఏజ్ ఆఫ్ ద ఎగ్స్ చాలా ఏళ్ల నుంచి ఉండుంటాయి కదా, యాహ్! అవి డీజనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. దాంట్లో ఉన్న క్రోమోజోమ్స్ Hmm. డీజనరేట్ అవుతుంటాయి, Hmm. సరిగా ఉండవు, Hmm. సరిగా సెపరేట్ అవ్వవు. Hmm. స్పర్మ్ లోపలికి వెళ్ళి పిండం తయారైనా అవి సరిగా డిస్ట్రిబ్యూట్ అవ్వక Hmm. అబ్నార్మాలిటీస్ పిల్లల్లో ఎక్కువ అవుతాయి. అబ్నార్మాలిటీస్ ఉండకపోయినా మిస్క్యారేజెస్ ఎక్కువ ఉంటాయి. ఇలాంటి ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆర్ ఏజ్ ఎక్కువ కొద్ది కాంప్లికేషన్స్ ఉంటాయి కదా, ఇది హైపర్ టెన్షన్ రావచ్చు, బీపీ రావచ్చు ప్రెగ్నెన్సీలో, True, true. ఆర్ యూ కెన్ హ్యావ్ డయాబెటీస్, Hmm. జెస్టేషనల్ డయాబెటీస్, ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ ఉంటాయి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దాట్ 30 తర్వాత ప్లాన్ చేయాలనుకుంటే ఎర్లీ 30s లో చేసుకుంటే మంచిది. Hmm. 35 తర్వాత ఎగ్ ఏజ్ అవుతా ఉంటుంది. Hmm. సో ఈ కాంప్లికేషన్స్ అవుతాయి కాబట్టి తొందర చేసుకోండి అంటాం. రావని కాదు, Hmm. బట్ కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి. సో ఇఫ్ యూఆర్ ప్లానింగ్ టు హ్యావ్ చిల్డ్రన్, Hmm. 30కి ముందు ఒకళ్ళన్నా ఫినిష్ చేస్తే చాలా మంచిది. Hmm. అండ్ టు ఆన్సర్ యువర్ ప్రీవియస్ క్వశ్చన్, వాట్ ఆర్ ద లైఫ్ స్టైల్ చేంజెస్? Yeah. డెఫినెట్లీ ఎక్సర్సైజ్ హెల్ప్స్ అ లాట్. సో యువర్ బ్రెయిన్ రిలీజెస్ వెరీ గుడ్ హ్యాపీ హార్మోన్స్. Hmm. ఎక్సర్సైజ్ చేసినప్పుడు సిగ్నల్స్ ఆర్ గోయింగ్ టు ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ, Hmm. అండ్ ఆల్ మెషినరీ యాక్టివేట్ అవుతుంది అనమాట. సో యువర్ ఓవ్యులేషన్ ప్రాబ్లమ్స్ ఉండవు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇవన్నీ కూడా సార్ట్ అవుతాయి. ఒకటి. రెండోది ఫుడ్. దేర్ ఆర్ మ్యాజికల్ థింగ్స్ అండి, 3-4 మ్యాజికల్ థింగ్స్. ఫస్ట్ ఇస్ ఎక్సర్సైజ్, సెకండ్ ఇస్ ఫుడ్. Hmm. ఫుడ్ లో ఏంటంటే ఇఫ్ యూ కెన్ బ్యాలెన్స్ ఇట్ వెల్, అంటే బొత్తిగా తినకుండా ఉండలేం కదా బయట. సమ్ టైమ్స్ యూ మే వాంట్ టు హ్యావ్ అ పిజ్జా ఆర్ అ బర్గర్, బట్ హ్యావ్ అ క్లాక్, లైక్ 1 వీక్ ఒకసారి తింటాను తినేవాళ్ళు, Yeah. ఆర్ నెలకు ఒకసారి తింటాను. సో దట్స్ అ వెరీ గుడ్ థింగ్ టు డూ కదా. సో ట్రాన్స్ ఫ్యాట్ అనేది తగ్గించాలి. ఈ చీజ్, పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ తగ్గిస్తే చాలా మంచిది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మేల్ అండ్ ఫీమేల్, ఇద్దరు Okay. గురించి మాట్లాడుతున్నాను. సో ఇవి తగ్గిస్తే చాలా మంచిది. ఫుడ్ లో డ్రై ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేయాలి. నాన్ వెజిటేరియన్ తినాలి. చికెన్ లో వేడి ఇంట్లో Ah. తక్కువ అలాంటిది ఏముండదు, Okay. అన్ని తినొచ్చు, Egg and అన్ని తినొచ్చు. ఎగ్ లో ఎల్లో కూడా తినొచ్చు. ద స్టడీ నౌ, గ్లోబల్ స్టాటిస్టిక్స్ మెటా అనాలిసిస్ సే ఎగ్ లో ఎల్లో కూడా తినొచ్చు. సో అదొకటి. మూడోది స్లీప్. స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం అనుకుంటాం కానీ 6 hours నాకు సరిపోతుంది, అలా ఉండదు. యువర్ బాడీ నీడ్స్ 7 to 8 hours ఆఫ్ స్లీప్. ఈ స్లీప్ పోయినప్పుడే ద బ్రెయిన్ ఇస్ యాక్టింగ్, ఆల్ ద ఆర్గన్స్ సరిగా పనిచేస్తాయి, కరెక్ట్ గా సిగ్నల్స్ వెళ్తే, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ తక్కువ ఉంటాయి. మోస్ట్లీ సాఫ్ట్వేర్ వాళ్ళలో, నైట్ డ్యూటీస్ వాళ్ళలో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఎందుకున్నాయంటే ల్యాక్ ఆఫ్ స్లీప్. సిర్కేడియన్ రిథమ్ మెయింటైన్ చేయరు. మన బాడీ ఎలా ఉందంటే ఎండ వచ్చినప్పుడు పని చేయాలని ఉంది, చీకటి ఉన్నప్పుడు నిద్రపోవాలని. దట్స్ ద క్లాక్ అన్నమాట. వీళ్ళలో ఉల్టా ఉంటుంది కదా. సో ద సిర్కేడియన్ రిథమ్ ఉల్టా అయిపోతుంది. వాళ్ళలో హార్మోనల్ ఇష్యూస్ ఎక్కువ ఉండడము, పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉండడం, స్పర్మ్ ప్రొడక్షన్ దెబ్బతిండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. స్లీప్. నాలుగోది స్ట్రెస్. సో స్ట్రెస్ కూడా తగ్గించాలి, హైడ్రేషన్ ఎక్కువ ఉండాలి. ఇవన్నీ పాటిస్తే న్యాచురల్ గా యూ కెన్ యునో అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్ హెల్ప్ ద డాక్టర్స్ ఇన్ ట్రీటింగ్ యువర్ ఇన్ఫర్టిలిటీ. ఇంకా డాక్టర్స్ అయితే లాంగ్ లిస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, హౌ దే ఇన్వెస్టిగేట్ అండ్ ఆల్ దట్. ఫస్ట్ మీ దగ్గరికి కపుల్స్ రాగానే ఎలాంటి క్వశ్చనర్ ఉంటుంది మీ దగ్గర? See, mostly is how long have you been married? ఎన్నేళ్ల నుంచి ట్రై చేస్తున్నారు? అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్సా? 8 years ఉండొచ్చు, బట్ దే మే బి ట్రైంగ్ ఫ్రమ్ 1 year ఓన్లీ. ఎందుకంటే చదువుకోవాలనుకున్నారు, సంపాదించాలనుకున్నారు, సెటిల్ అవుదాం అనుకున్నారు. సో మెనీ ఇష్యూస్, రైట్? ఎవ్రీబడి హ్యాస్ అ రైట్. ఇప్పుడు 40-year-old కెన్ కమ్ టు అస్, a woman at 40 can come and say మాకు ఇప్పుడు పిల్లలు కావాలి, which is fine కదా. Everybody has their own free will in this democratic country. So when they come to us, the most important thing is how old are you, how long have you been married, ఎన్నేళ్ల నుంచి ట్రై చేస్తున్నారు, కలిసేటప్పుడు ప్రాబ్లం ఉందా, ఇవన్నీ చెప్పుకోవాలి. దిస్ ఇస్ ద ఓన్లీ ప్లేస్ వెర్ యూ కెన్ సే ఇఫ్ దెర్ ఇస్ అ సెక్షువల్ డిసార్డర్ ఆల్సో. సో ఇవన్నీ అడిగిన తర్వాత ఏం ప్రీవియస్ ఇన్వెస్టిగేషన్స్ చేశారు. సపోజ్ ఇట్స్ అ కపుల్ దట్ ఇస్ ఫ్రెష్, ఒక 3 years నుంచి ట్రై చేస్తున్నారు, అండ్ దే నాట్ గాటన్ ప్రెగ్నెంట్, 30 years కన్నా తక్కువ ఉన్నారు ఫర్ ఇన్స్టెన్స్.
As an example, what we do is then we begin the investigations. Usually investigations period ki 2 రోజు చేస్తే మంచిది. ఓకే. స్కానింగ్ చేస్తాము అండ్ బ్లడ్ టెస్ట్ చేస్తాం. స్కానింగ్ లో యూట్రస్ లో ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా, ఓవరీస్ లో ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది క్లియర్ గా తెలుస్తుంది. పీరియడ్ కి 2వ రోజు చేస్తే చాలా మంచిది. 2-3 days లో చేసేసుకుంటే మంచిది. దెన్ కమ్స్ హార్మోనల్ టెస్ట్. హార్మోన్స్ టెస్ట్ చేయాలి. ఇవి పీరియడ్ కి 2వ రోజు చేస్తే మంచిది. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటనైజింగ్ హార్మోన్, ఇవి Day 2 కి చేస్తే మంచిది. అదర్వైజ్ దెర్ ఆర్ సమ్ ఏ రోజైనా చేసే ఇన్వెస్టిగేషన్స్ లైక్ థైరాయిడ్, ప్రోలాక్టిన్, AMH ఇవన్నీ కనుక్కుంటాం. సో యాజ్ ద ఉమెన్ ఇస్ గెటింగ్ ఇన్వెస్టిగేటెడ్, ఆమెది చేయించినప్పుడే హస్బెండ్ ది కూడా చేయించాలి. తర్వాత చేద్దాము, మళ్ళీ చేద్దాం, ముందు ఇది ఈమె చూద్దాము, నాకేం ప్రాబ్లం లేదు అనకూడదు. అప్పుడే చేయించుకోవాలి. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఎందుకంటే మీరు పిల్లల కోసం ట్రై చేస్తున్నప్పుడు ఎవ్రీ మంత్ ఇస్ క్రిటికల్. సో హస్బెండ్ కి ద మోస్ట్ ఈజియెస్ట్ అండ్ ద సింప్లెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఇస్ సీమన్ అనాలిసిస్. కణాల పరీక్ష చేస్తే మనకి మార్ఫాలజీ, మోటిలిటీ, యునో ఎలా ఉందో, కౌంట్ ఎలా ఉందో అవన్నీ కనుక్కుంటే ఇద్దరిలో ఎక్కడ ప్రాబ్లం ఉందో మనకి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ వచ్చినప్పుడు ఇట్స్ ఈజీ టు చూస్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్. ఎస్పెషలీ ఏజ్ తక్కువ ఉన్నప్పుడు ఈ స్టార్ట్ లో మరీ అగ్రెసివ్ గా స్టార్ట్ చేయకుండా సింపుల్ టాబ్లెట్స్ తో లేదా అల్ట్రాసౌండ్ తో మానిటరింగ్ చేసుకుంటూ అండం విడుదలైందా లేదా అవన్నీ చూసుకుంటూ చేయొచ్చు. ఇన్ఫర్టిలిటీకి సప్లిమెంట్స్ కూడా ఉంటాయి. సప్లిమెంట్స్ ఉంటాయి, డెఫినెట్లీ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, DHA అని ఉంటుంది, విటమిన్ D ఉంటుంది. ఆల్ దీస్ సప్లిమెంట్స్ ఆర్ గుడ్. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి బ్యాలెన్స్ కదా. యువర్ ఫుడ్, యువర్ సప్లిమెంట్స్, నథింగ్ వర్క్స్ లైక్ మ్యాజిక్. అన్ని పజిల్ అన్నమాట, పీస్ ఆఫ్ పజిల్. అన్ని పజిల్ లాగా పెడితేనే దిస్ మ్యాజిక్ ఆఫ్ లైఫ్ హ్యాపెన్స్. సో మ్యామ్, జనరల్ గా కపుల్స్ వచ్చినప్పుడు మీ దగ్గర కన్సెంట్ ఫామ్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది ఉంటుందా మీ దగ్గర? తప్పకుండా. ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి? తప్పకుండా. సో మోస్ట్లీ కపుల్స్ వచ్చినప్పుడు ఏంటంటే కపులా కాదా అని చూసుకోవాలి. ఆధార్ కార్డ్స్ తీసుకుంటాము, దేర్ మ్యారేజ్ సర్టిఫికేట్స్ అండ్ ఆల్ దట్. బట్ రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్స్ కి కాదు. బట్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఫర్ IVF, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, మీకు తెలుసు కదా ఆ ప్రొసీజర్, మునుపు టెస్ట్ ట్యూబ్ బేబీస్ అనే వాళ్ళము. ఈ ప్రొసీజర్ కి వెళ్ళేటప్పుడు తప్పకుండా ఈ ఆధార్ కార్డ్స్ తీసుకుంటాము. ప్రూఫ్ ఆఫ్ మ్యారేజ్ ఉండాలి, ప్రూఫ్ దట్ దే ఆర్ కపుల్ ఉండాలి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీఆర్ అ లా నౌ. ఇది ఊరికే చేస్తే చేయండి కాదు, ఇట్స్ అ లా. బిల్ హ్యాస్ బీన్ పాస్డ్ ఇన్ ద పార్లమెంట్ అండ్ వి ఫాలో ఇట్. నా ఈ కన్సెంట్స్ లో రకరకాల కన్సెంట్స్ ఉంటాయి. సపోజ్ విమెన్ ది మాట్లాడదాము. ఈ అమ్మాయి చెప్పాలి, నా కన్సెంట్ తో నేను ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను, నేను ఇంజెక్షన్స్ తీసుకుంటున్నాను, ఐఎమ్ రెడీ టు గివ్ మై ఎగ్స్ ఫర్ మై ఓన్ బేబీ, అండ్ నా ఎగ్స్ తో నా హస్బెండ్ స్పర్మ్స్ కలపడానికి నేను రెడీ ఉన్నాను. సపోజ్ షీస్ గోయింగ్ ఫర్ అ డోనర్ స్పర్మ్. నాకు నా అనుమతితోటే డోనర్ స్పర్మ్ వాడుతున్నారు, నాకు నా అనుమతితోటే డోనర్ ఎగ్ వాడుతున్నారు, నా గర్భసంచిలోనే ఎంబ్రియోస్ చేయబోతున్నారు, నాకు నా ఎక్స్ట్రా వచ్చిన ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేయబోతున్నారు, అది నెక్స్ట్ టైం వాడతారు. ఇవన్నీ డిఫరెంట్ కన్సెంట్ ఫార్మ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒక్క ఫార్మ్ కాదండి, దర్ ఆల్ డిఫరెంట్. సో సర్కమ్స్టాన్సెస్ బట్టి, సపోజ్ షీ ఈస్ యూజింగ్ హర్ ఓన్ స్పర్మ్స్ అండ్ ఓన్ ఎగ్స్, హస్బెండ్ స్పర్మ్స్ అండ్ ఓన్ ఎగ్స్, దానికి ఒక కన్సెంట్ ఉంది. డోనర్ వాడితే ఇంకో కన్సెంట్ ఉంది, డోనర్ ఎగ్స్ వాడితే ఇంకో కన్సెంట్, డోనర్ ఎంబ్రియో వాడితే, తన గర్భసంచి కాకుండా సరోగేసికి వెళ్ళింది అనుకోండి, దానికి ఇంకో కన్సెంట్ ఉంది. సో ఎవ్రీథింగ్ ఇస్ కన్సెంటెడ్. ఇవి దీస్ ఆర్ ఆర్ బయాలజికల్ ప్రాపర్టీ కదా, మన DNA మనము డీల్ చేస్తున్నాం. సో ఈ కన్సెంట్ ఫార్మ్స్ తప్పకుండా చెక్ చేసుకోవాలి, సంతకాలు పెట్టాలి. వీళ్ళు పెట్టందే మేము చెయ్యము, వీళ్ళు పెట్టినప్పుడే వి గో హెడ్ విత్ ద ప్రొసీజర్.